హలో లిజనర్స్ అండ్ రీడర్స్, ముందుగా అందరూ కూడా ఈరోజు నన్ను కొంచెం బ్లెస్ చేయండి అబ్బా. ఎందుకంటే ఈరోజు నా పుట్టినరోజు. సో మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయి అనుకుంటూ ఈరోజు కథ గురించి చెప్పుకుందామా. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాస్తున్న కథ ప్రేమ చదరంగం పార్ట్ 26 అబ్బా. ఈ కథలోని ముందు భాగాలన్నీ కూడా కామెంట్స్లో ఉన్నాయి. అలాగే మన ఛానల్లో ప్రసారమయ్యే ప్రతి కథకు ప్లేలిస్ట్ ఉంది. సో మీకు నచ్చినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే లైక్ చేసి ఎలా ఉందో ఓ చిన్న కామెంట్ రాయండి. మరి ఇంక మనం లేట్ చేయకుండా ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా. దేవి చాలా ప్లాన్ చేసి జయంత్ని గౌరవ్ ఆఫీస్కి రోజు వెళ్ళే విధంగా చేస్తుంది. ఇంకోవైపు ధన గమ్య కోసం ఆ విల్లాలోకి రాగా గమ్య గౌరవ్ దగ్గరికి భోజనం తీసుకుని వెళ్ళగా ఎవరూ లేని ఆ ఇంట్లో ధన తనతో వచ్చిన అమ్మాయిలో గమ్యను చూసుకుంటూ ఇంటిమేట్ అవుతాడు. దాంతో ఆమె బాగా అలసిపోయి కదలలేని స్థితికి రావడంతో ధన ఆమెను చేతుల్లోకి తీసుకొని గెస్ట్ రూమ్లోకి వెళ్ళి బాత్రూంలో వదిలిపెట్టి ఆమెను ఫ్రెష్ అవ్వమంటూ కిందికి వచ్చి ఆమె చినిగిపోయిన డ్రెస్ని ఇంకా చెల్లాచెదురుగా పడిపోయిన వారిద్దరి ఇన్నర్స్ని తీసి ఆమె హ్యాండ్ బ్యాగ్లో సర్ది ఆ సోఫాలో ఇంకా చుట్టుపక్కల అంతా కూడా కొంచెం నీట్గా సర్ది టీపాయ్ మీద ఉన్న రూమ్ ఫ్రెషనర్ని ఆన్ చేసి మళ్ళీ పైకి వెళ్ళి స్వీటీ ఇదిగో నీ బ్యాగ్ అంటూ ఆమెకు బ్యాగ్ని ఇవ్వడంతో స్వీటీకి ధన గురించి బాగా తెలుసు కాబట్టి ఎప్పుడు తనతో బయటికి వచ్చినా సరే ఆమె తన బ్యాగ్లో ఒక ఎక్స్ట్రా డ్రెస్ని క్యారీ చేస్తూ ఉంటుంది. దాంతో ఆమె ఫ్రెష్ అయ్యి ఆ డ్రెస్ని వేసుకుని రూమ్లోకి వచ్చి అలసటగా ఉండడంతో అక్కడే నిద్రపోతుంది. అయితే ధన కూడా ఫ్రెష్ అయ్యి గౌరవ్కి సంబంధించిన నైట్ వేర్ని వేసుకొని హాల్లోకి వచ్చి కూర్చొని గమ్య రావడం కోసం చూస్తూ ఉంటే ధన అలా ఎదురు చూస్తున్న 10 నిమిషాలకే గమ్య ఇంట్లోకి వస్తుంది. అయితే వస్తున్న ఆమెను నిలువల్లా స్కాన్ చేస్తూ ఉంటాడు ధన. కానీ గమ్య మాత్రం ఆ ఇంట్లో పనివారు ఎవ్వరూ లేకపోవడాన్ని గమనించి ఇంకా ధనతో వచ్చిన లేడీ ప్రస్తుతం అక్కడ లేకపోవడాన్ని చూసింది. కానీ బయట మాత్రం లోపలికి వచ్చేటప్పుడు ఆమె చెప్పులు ఇంకా కూడా ఆ ఇంటి ముందే ఉండడంతో ఆ ఇంట్లో ఏం జరిగిందో ఆమె ఊహించుకోవడం పెద్ద కష్టం కాలేదు తనకు. దాంతో ఇప్పటిదాకా ధన అంటే ఉన్న కాస్తో కుస్తో విలువ కూడా అతని మీద ఇప్పుడు లేకుండా పోయింది. గమ్య అతను ఆమెను చూస్తూ చిన్న నవ్వు నవ్వడంతో ఇక తప్పదు అనుకున్న గమ్య ఆమె పెదవులను కొంచెం సాగదీస్తూ చిన్న స్మైల్ అతనిని చూస్తూ ఇచ్చి మౌనంగా కిచెన్కి వెళ్ళిపోయింది లంచ్ క్యారేజ్ని పెట్టడం కోసం. అయితే ఆమె కిచెన్కి వెళ్ళడాన్ని చూసిన ధన ఆమె వెనకనే వెళ్ళి గమ్య తినడానికి కొంచెం భోజనాన్ని రెడీ చేయి, నాకు బాగా ఆకలి వేస్తుంది, చాలా అలసిపోయా అంటూ చెప్పడంతో ఆమె మౌనంగా సరే అన్నట్లు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి కూరగాయలను బయటికి తీస్తూ ఉంటే ధన చాలా చనువుగా ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి ఆమెకు బాగా దగ్గరగా నుంచొని ఆమె చేతిలో కూరగాయలను తీసుకొని పక్కనే పెట్టి అవి నాకు వద్దు గమ్య, నాకు వేరే వంట చేసి పెట్టు అంటూ చెబుతూ బెండకాయలను టమోటోలను రొయ్యలను బయటికి తీసి పక్కనే ఉన్న టేబుల్ మీద పెడుతూ నాకు రొయ్యలు బెండకాయల పులుసు చేసి పెట్టు అంటుంటే గమ్యకు ఇప్పుడు అతని మాటే కాదు ధన ప్రవర్తన కూడా నచ్చడం లేదు. ధన ఆ కిచెన్లోకి వచ్చిన కొద్ది సమయంలోనే అప్పటికే 3 సార్లు గమ్య చేతిని ముట్టుకున్నాడు. అయితే గమ్య మాత్రం సరే అంటూ చెప్పి వాటర్ తాగుతూ అటుగా నుంచుని ఉంటే ధన కూడా వాటర్ కోసమే అన్నట్లు ఫ్రిడ్జ్ డోర్ పూర్తిగా గట్టిగా ఓపెన్ చేసి తీసినట్లుగా తీశాడు. అయితే ఫ్రిడ్జ్ డోర్కి కొంచెం దగ్గరలో ఉన్న గమ్య వాటర్ తాగుతూ డోర్కి పక్కనే ఉండడంతో అది తగిలి ఆమె మీద ఆ చల్లటి వాటర్ అంతా ఒక్కసారిగా మెడ మీద కంఠం మీద ఎదభాగంలో పడి చల్లగా అనిపించి జరిగిన సంఘటనకు కోపం వచ్చి ధన అసలు నువ్వు అంటూ కోపంగా అతని వైపు తిరిగి అరుస్తూ చూడదనా, ముందు నువ్వు కిచెన్లోంచి హాల్లోకి వెళ్ళిపో, నేను వంట పూర్తి చేసిన తర్వాత నిన్ను పిలుస్తా అంటూ మళ్ళీ వెనక్కు తిరిగి శుభ్రం చేసుకుంటూ పైకి వెళ్ళి చేంజ్ చేసుకోవాలి అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ధన ఆమెను చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ ఒక్కసారిగా ఆమె చెయ్యి పట్టుకుని ఆపి
సారీ వదినా. సారీ. నిజంగా నేను చూసుకోలేదు. అసలు ఇలా జరుగుతుందని కూడా నేను అనుకోలేదు. బాగా తడిచిపోయావనుకుంటా. చలివేస్తుందా? అంటూ ఆమె చీర కొంగును తీసుకుని, ఉండు నేను తుడుస్తా అన్నట్లు గమ్యను ముట్టుకోవడానికి మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటే, గమ్య ఒక్కసారిగా ధనా చేతి నుండి కొంగును విడిపించుకొని అతన్ని కోపంగా చూస్తూ, చూడు నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళి హాల్లో కూర్చోపో అంటూ ఆమె తన గదికి వెళ్ళి ధన ప్రవర్తనను తలుచుకుంటూ, అసలు ఏంటి ఈ పిల్లాడు, ఎందుకిలా ఉన్నాడు, అందరి ముందు వదిన అంటాడు, ఎవరు లేనప్పుడేమో గమ్య అంటాడు, అలాగే ముట్టుకోవడం కూడా చేస్తున్నాడు. తన ప్రవర్తన ఇంతేనా, లేదా నేనే తనను తప్పుగా అనుకుంటున్నానా? గౌరవ్ ధన కొంచెం అందరికంటే భిన్నమని నాతో చెప్పాడు కదా. పైగా తను బాగా గారంగా పెరిగాడని కూడా అన్నాడు. అంటే తనకు ఎవరితో ఏ విధంగా ఉండాలో తెలియదా? ఎక్కడ ఎలా నడుచుకోవాలో తనకు అర్థం కాదా? అందుకనే ఇలా ప్రవర్తిస్తున్నాడా? పైగా అందుకనే ఒక అమ్మాయిని నేరుగా ఇలా ఇంటికి ఇక్కడికి తీసుకుని వచ్చాడా అనుకుంటూ తనతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని భావిస్తూ శరీరం మొత్తం కవర్ అయ్యే విధంగా డ్రెస్ని వేసుకుని కిందికి వచ్చి వంట చేస్తూ తనకు కిచెన్లో కొన్ని విషయాలలో సాయం చేస్తూ ఉండే ఒక లేడీకి ఫోన్ చేసి మళ్ళీ పనికి పిలిచింది. వంట పూర్తి చేసిన తరువాత తనకు బాగా తలనొప్పిగా ఉంది అంటూ చెప్పి ఆ లేడీతోనే ధనకు భోజనాన్ని పెట్టించి ఆమె మాత్రం పైకి తన గదికి వెళ్ళిపోయి ప్రగతికి ఫోన్ చేసి అప్పటిదాకా జరిగిన విషయమంతా చెప్పి, ప్రగతి నేనే ఎక్కువగా రియాక్ట్ అవుతున్నానా ఏంటి? ఇక్కడ సిటీలో ఇలా ముట్టుకోవడం, పట్టుకోవడం, పేర్లు పెట్టి పిలుచుకోవడం చాలా కామనా అంటూ అడగ్గా, ప్రగతి గమ్యకు ఆ విషయంలో అసలు ఏం చెప్పాలో తెలియక ఆమె తన బాధంతా చెప్పుకునేంత వరకు ప్రశాంతంగా విని, అయ్యో అక్క, తను ఘారంగా పెరిగాడని నువ్వే కదా చెప్తున్నావు. పైగా తనకు అక్క చెల్లి లాంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆ ఇంటికి వచ్చిన వదిన కూడా తన అమ్మ పోరు పడలేక ఎక్కువ రోజులు ఆ ఇంట్లో ఉండలేక పుట్టింటికి వెళ్ళిపోయింది కదా. అందుకే తనకు వదినలతో ఎలా మాట్లాడాలో ఎలా నడుచుకోవాలో తెలియదేమో. నువ్వు తన విషయంలో భయపడాల్సిన అవసరం అయితే లేదు కదా. తనేమి అక్కడ మీతో కలిసి ఉండడు కదా. ఈరోజు రాత్రి కానీ రేపు ఉదయం కానీ ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతాడులే. సో నువ్వు జరిగిన దాన్ని బాగా మనసుకు తీసుకోమాకు అంటూ ఆమెకు నచ్చజెప్పి ఫోన్ పెట్టేసింది. అయితే అప్పటి వరకు అదంతా కూడా క్యాంటీన్లో కూర్చొని తననే చూస్తున్న విక్రమ్ విన్నాడు. దాంతో ప్రగతి విక్రమ్ అక్కడ ఉండడాన్ని చూసి, మీకు ఏం కావాలి సార్ అనగానే విక్రమ్ టీ కావాలి అని చెబుతూ, ఏంటి ప్రగతి, గమ్యకు ఏదన్నా ప్రాబ్లమా? అసలు ఇప్పుడు తను ఎక్కడ ఉంది? గౌరవ్ ఇంట్లో ఎందుకు లేదు? అసలు వాళ్ళిద్దరూ కలిసి ఆ ఇంట్లో ఎందుకు కనిపించడం లేదు, ఎందుకు ఉండడం లేదు అంటూ అడగడంతో ప్రగతి కోపంగా, చూడండి సార్, తను మా అక్క. తను ఎక్కడ ఉంటే మీకేంటి, ఎవరితో ఉంటే మీకేంటి? అసలు విక్రమ్ సార్, మీరు మా అక్క మీద నిఘాని ఎందుకు పెట్టారు? ఇంకొకసారి మీరు ఆ ఇంటి వైపు వచ్చినట్లు నాకు కనీ తెలిసిందనుకో, నేను మా బావ గౌరవ్తో చెప్పి మీకు తగిన శాస్తిని చేయిస్తా అంటూ కోపంగా చెప్పడంతో విక్రమ్ మనసు బాధతో మునిగిపోయింది ఆ మాటలకు. ఒకప్పుడు అక్క నన్ను కొట్టింది బావా, అక్క నన్ను తిట్టింది బావా అంటూ ఓ చిన్న పిల్లల అతనికి ప్రతి విషయాన్ని కంప్లైంట్ చేస్తూ అతని చుట్టూ తిరుగుతూ అల్లరి చేస్తూ ఉండే ప్రగతి ఇప్పుడు తన మీద ఇంతలా పగతో ఉండడాన్ని భరించలేకపోతున్నాడు. దాంతో మరో మాట మాట్లాడలేక ప్రగతి ఇచ్చిన టీని తాగి మౌనంగా తన క్యాబిన్కి పోతాడు. అయితే మధుమిత ఆఫీస్లో తన మనిషిగా ఒకరిని సెట్ చేసుకొని అక్కడ పరిస్థితిని అంతటినీ కూడా ఎప్పటికప్పుడు తను తెలుసుకుంటూనే ఉంది. అప్పటిదాకా ఆ కిచెన్లో ఒక లేడీ ఆ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేస్తూ వారి మధ్య జరిగింది మొత్తం వింటూ వెంటనే అదే విషయాన్ని మధుమితకు ఫోన్ చేసి చెప్పింది. దాంతో విక్రమ్ తిరిగి వారి కుటుంబంతో కలిసిపోవడానికి చూస్తున్నాడు అని తెలిసిన మధుమిత వారందరి వల్ల తన కుటుంబం అనుభవించిన అవమానాలను గుర్తు తెచ్చుకుంటూ పిడికిలిని గట్టిగా బిగించింది. అలాగే గమ్య గౌరవుల మధ్య ఇంకా వారి బంధం బలంగా ఏర్పడలేదు అని ఆ మాటల ద్వారా తెలుసుకొని ఆమె మెదడుకు పని చెప్పడం మొదలుపెట్టింది. అలా ఒక 15 నిమిషాలు ఆలోచించుకున్న తరువాత ఆమెకు వచ్చిన ఐడియాని తలుచుకుంటూ తనను తానే మెచ్చుకుంటూ,
మీ ఇద్దరికీ ఆ గౌరవ్ చేతిలో పూజను నేను చేపిస్తానే, మీకు శాంతి అనేదే లేకుండా నేను చూస్తా అనుకుంటూ ఆమె తన గదికి వెళ్ళి తన పాత వస్తువులను బుక్స్ని వెతకడం మొదలుపెట్టింది. ఇంకోవైపు గౌరవ్ వచ్చిన కార్ శబ్దం విన్న తరువాత మాత్రమే గమ్య తన గది నుండి బయటికి రాగా, ధన మాత్రం ఆ గది ఎదురుగానే ఉన్న ఒక చిన్న సేఫ్టీ డ్రిల్కి ఆనుకొని ఆ గది వైపే చూస్తూ ఉన్నాడు. ఆమె బయటికి రావడంతో ఆమెను చూసి నవ్వాడు. దాంతో బయట అతన్ని చూసిన గమ్య ఎందుకు అలా అక్కడ ధన ఉన్నాడు, పైగా ఎంతసేపటి నుంచి ఇలా ఈ రూమ్ ముందే నుంచుని ఉన్నాడో తెలియక ఈ పిల్లాడిని డీల్ చేయడం చాలా కష్టం అనుకుంటూ కిందికి వెళ్ళి గౌరవ్ చేతిలో బ్యాగ్ తీసుకొని అతనికి వాటర్ తీసుకొని వచ్చి ఇచ్చి కిచెన్కి వెళ్ళిపోయింది. ధన కూడా గమ్య వెనకనే కిందికి వెళ్ళాడు. అయితే గమ్య టీ పెట్టుకొని రాగా గౌరవ్ వాటిని తాగుతూ ధనతో కొద్దిసేపు మాట్లాడాడు. రాత్రికి డిన్నర్ చేసి మళ్ళీ తిరిగి స్వీటీ రూమ్కి వెళ్ళిపోగా గమ్య కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉంటే గౌరవ్ మాత్రం, రేయ్ ధన, ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది, ఈసారైనా కన్ఫామేనా అంటూ అడగ్గా ధన, ఏమో అన్నా నాకు తెలియదు, కానీ అన్నయ్య ఈసారి నా సైడ్ నుంచి అయితే ఫిక్స్ అయిపోయారా, కాకపోతే నువ్వే నాకు ఎప్పటిలాగా సాయం చేయాలి. నేను ఈసారి ఈ విషయంలో చాలా సీరియస్గానే ఉన్నా. చూడన్నయ్య, ఈసారి నేను కోరుకున్నది నాకు కావాల్సిందే, అందుకు నువ్వే నాకు కంపల్సరీ హెల్ప్ చేయాలి ప్లీజ్ అన్నయ్య అంటూ తన అన్నతో మాట్లాడుతున్నాడు అన్న మాటేలే కానీ ధన చూపు మొత్తం కూడా కిచెన్లోనే ఉంది. గౌరవ్ మాత్రం ధన ఆ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తనతో మాట్లాడిన మాటలను విని ఆలోచనలో పడ్డాడు. అయితే కిచెన్లో తన పని అంతా అయిపోయి పైకి వెళ్ళిపోతున్న గమ్యను పిలిచి, గౌరవ్ చూడు, నీతో కొంచెం మాట్లాడాలి ధన గురించి, ఇలా రా, ఇలా వచ్చి కూర్చో అంటూ వారు కూర్చున్న దగ్గరికి గమ్యను పిలిచాడు. ఏమండి, అసలు ఇంతకీ మధుమిత ఏం ప్లాన్ చేసింది, దేనికోసం తన ఇంట్లో పాత వస్తువులన్నీ వెతుకుతూ ఉంది, ధన గౌరవ్తో ఏం మాట్లాడాడు, దాని గురించి గౌరవ్ ఎందుకు అంతలా ఆలోచిస్తూ ఉన్నాడు? మీకు ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి వీడియోని ఫాలో అవుతూ నచ్చితే లైక్ చేస్తూ వీడియో ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ కూడా చేస్తూ ఉండండి అబ్బా కొంచెం.